ఒకవేళ ఇండియా బాగా డెవలప్ అయి పవర్ఫుల్గా మారితే మేము ఇండియాను కూడా టార్గెట్ చేస్తాం, ఇండియాను వీక్ అయ్యేలాగా చేస్తాము. ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? అమెరికాకు చెందిన ఒక పెద్ద ఎకనామిస్ట్ జెఫ్రీ. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఇతనికి అమెరికా ఆల్వేస్ రష్యాని ఎందుకు టార్గెట్ చేస్తుంది, ఇండియాను ఎందుకు టార్గెట్ చేయదు అని అడిగారు. అప్పుడు ఈ అమెరికన్ ఎకనామిస్ట్ ఏం చెప్పాడో తెలుసా? ఇప్పుడు మేము ఇండియాకు ఫేవర్గా ఉన్నాము, కానీ ఒకవేళ ఇండియా బాగా డెవలప్ అయి పవర్ఫుల్ కంట్రీగా మారితే మేము ఇండియాను కూడా టార్గెట్ చేస్తాము, ఇండియాను కూడా ఒక వీక్ కంట్రీ లాగా మారుస్తాము అని చెప్పాడు. The target is to quote weaken Russia. This is the point. But why would you want to weaken Russia? That's an even longer story. I mean, no one wants to weaken India. Yeah, it's a very good point. And someday when India succeeds, we will want to weaken India. So that's probably sooner rather than later. It's actually quite interesting. చూసారా, ఇది అమెరికా అసలు రూపం. అందుకే అంటారు జియో పాలిటిక్స్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, కేవలం దేశాల ఇంట్రెస్ట్లు అవసరాలు మాత్రమే ఉంటాయి. ఎక్కువ మందికి తెలియదు కానీ చైనా పాకిస్తాన్ కంటే అమెరికాతోనే మనకు ఎక్కువ డేంజర్. ఎందుకంటే మనం పాకిస్తాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలం, చైనాతో సరి సమానంగా పోరాడగలం. కానీ అమెరికా ఒక కన్నింగ్ కంట్రీ. వాళ్ళు పాకిస్తాన్ని యూజ్ చేసి మన దేశంలో కావాలని ఉగ్రవాదాన్ని పెంచగలరు, దేశంలో ఉన్న మీడియా ఛానల్స్ని కొనేస్తారు, వీలైతే అపోజిషన్ పార్టీలను కూడా కొనేసి దేశాన్ని సర్వనాశనం చేయగలరు. వీళ్ళు ఇలా ఆల్రెడీ చాలా దేశాలతో చేశారు, మన దేశంలో కూడా చేసే ప్రయత్నం చేశారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? రేపు మన ఇండియా డెవలప్ అయి పవర్ఫుల్ కంట్రీగా మారినప్పుడు అమెరికా ఇప్పుడు రష్యాని టార్గెట్ చేసినట్టుగా మన ఇండియాను కూడా టార్గెట్ చేస్తుందా? అలాంటప్పుడు మన ఇండియా ఏం చేస్తే బాగుంటుంది? పాకిస్తాన్ ఎలాగో ఎందుకు పనికిరాని దేశం, అలాంటి దేశంతో మనకు పెద్దగా ప్రమాదం కూడా ఉండదు. కానీ చైనా లాంటి ఒక సూపర్ పవర్తో మనం గొడవ పెట్టుకోవడం మంచిదా, లేదా గొడవల్ని రిజాల్వ్ చేసుకొని కలిసిపోవడం మంచిదా? చైనాతో ఇండియా చేతులు కలిపితే మన దేశానికి లాభమా నష్టమా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి.